హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూటిట్యూట్. సో ఈ వీడియోలో మనము తెలంగాణ జెన్కోకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఓకే, సో అలానే ట్రాన్స్కో నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి కొన్ని ఫేక్ రూమర్స్ అనేవి మనకి చూస్తున్నాం అనమాట ఆల్రెడీ. సో జెన్కో నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వస్తుందని చెప్పగలం, కానీ ట్రాన్స్కో నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మాత్రం చెప్పలేము ఇప్పుడే. సో విద్యుత్ సంస్థలో 670 వేకెన్సీస్ ఉన్నాయని మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సో అవి ఎన్నో రకాల పోస్టులు ఉండొచ్చు, దానిలో ఓన్లీ ఎలక్ట్రికల్ నుంచి మాత్రమే ఉంటాయనుకోకూడదు మనము. సో ఎనీవే, సో ఈ నోటిఫికేషన్ గురించి డెఫినెట్గా వస్తాయని నమ్ముదాం మనం కూడా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రావాలి. సో దానికంటే ముందు 60 డేస్లో ఏ విధంగా మన ప్రిపరేషన్ని కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, సో లేకుంటే ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో, సో లేకుంటే ఎవరైతే ఆల్రెడీ రీసెంట్గా స్టార్ట్ చేసి ప్రిపరేషన్ స్లోగా ఉంటుందో, ఓకే, సో వాళ్ళకి ఈ వీడియో పూర్తిగా ఉపయోగపడుతుంది. సో ఎనీవే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో చివరి వరకు చూడండి. సో చాలా పాయింట్స్ డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. సో మొదటగా మనము ఈ 60 డేస్ అని చెప్పేసి అంటున్నాం కదా, ఏ 60 డేస్ ఇవి? ఈ రోజు నుంచి 60 డేసా, లేకుంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి 60 డేసా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 60 డేసా, లేకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 monthsకి ఎగ్జామ్ ఉందనుకోండి, 90 డేస్ కదా, నేను 60 డేస్ సరిపోతుంది కదా, లాస్ట్ 60 డేస్ ప్రిపేర్ అవుతాను. ఓకే, సో మీ ఇష్టం, ఎట్లయినా చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ కాకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అయినా కూడా మీరు కొట్టచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో ఎవరైతే ఫస్ట్ 60 డేస్ యూటిలైజ్ చేసుకుంటారో, ఓకే, సో అంటే మేబీ ఈ వీడియో మీకు నచ్చి ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలనుకుంటే, ఓకే, సో నెక్స్ట్ డే నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు, లేకుంటే 1 or 2 డేస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేకుంటే అన్ని ప్రాపర్గా మనం సోర్సెస్ అన్ని చేసుకున్న తర్వాత సో కోచింగ్కి రావచ్చు, సో లేకుంటే ఇంకో రీజన్స్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఎనీవే, ఓకే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ 60 డేస్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ 60 డేస్లో ఎగ్జాక్ట్గా అయిపోతుందా అంటే డెఫినెట్గా అవ్వదు, మీకైనా అవ్వదు, నాకైనా అవ్వదు, ఇంకొకరికైనా అవ్వదు. సో 60 డేస్ మనం ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటే, ఓకే, సో ఎయిదర్ ముందనే అవుతుంది లేకుంటే తర్వాతనే అవుతుంది. సో కానీ మ్యాక్సిమం ఆ టార్గెట్ని రీచ్ అయ్యేటట్లు మనము ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో ఈ 60 డేస్ అనేది, ఓకే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాదు. ఓకే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ వస్తుంది అనే టెన్షన్ కూడా ఉంటుంది మనకి. సో ముందే మనము ఒక్క సబ్జెక్ట్ ముందు కంప్లీట్ చేసిన, ఓకే, నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే ఒక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేసినా అది మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఓకే, సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 4-5 డేస్గా చాలామంది చూస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, నోటిఫికేషన్ వస్తుందా సార్ అని చెప్పేసి. ఈ 4 డేస్లో నెట్వర్క్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, లేదా సర్క్యూట్ సబ్జెక్ట్ మనం కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఓకే, మనకు ఆల్మోస్ట్ 10 మార్క్స్ ఇస్తాయి, ప్లస్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో యూజ్ అవుతుంది, ప్లస్ కంట్రోల్ సిస్టమ్స్లో యూజ్ అవుతుంది, ప్లస్ మిషన్స్లో యూజ్ అవుతుంది, అన్ని సబ్జెక్ట్స్లో మనకి యూజ్ అవుతుంది. సో అలాంటి మనం డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. సో నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే, ఓకే, మనము కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి అనే టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో అన్నీ అయిపోయినాయంటే సో నోటిఫికేషన్ కొంచెం డిలే ఉంటుంది, అది మన అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, సో ఎనీవే, ఫస్ట్ మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. ఓకే, ఆల్రెడీ నేను సపరేట్ వీడియో చేసినాను, ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ సిలబస్. ఓకే, సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ సిలబస్ గురించి సపరేట్ వీడియో చేశాను, మీరు ఒకసారి అది చూడండి. ఓకే, సో దీని గురించి మనం ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. సో మెయిన్ కోర్ ఏరియానే మనం ఫోకస్ చేయాల్సింది. అనలిటికల్ యాప్టిట్యూడ్ ఉంది కదా, సో దీంట్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ కొంత రీజనింగ్, కొంత ఇంగ్లీష్ అనేది ఉంటుంది, ప్లస్ కొన్ని జనరల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఎనీవే వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇది మన కంప్లీట్ సిలబస్. ఓకే, సో సిలబస్ జస్ట్ చూసేదానికి మాత్రమే పెట్టాను ఇక్కడ. సో మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఓకే, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి 60 డేస్ అనేది సో ఒకసారి చూద్దాం. ఓకే, సో జస్ట్ రెఫరెన్స్ కోసమే మాత్రమే ఈ సిలబస్ అనేది చెప్పాను ఇక్కడ. సో ఆల్రెడీ నేను ఇంతకుముందే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే, సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, సో డైలీ మనం చేయాల్సిన కొన్ని వర్క్స్ ఉంటాయి. ఓకే, సో డైలీ ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతుంటారు. ఓకే, సో ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతుంటారు. సో జీరో నాలెడ్జ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో జీరో నాలెడ్జ్ ఒకవేళ మీరు ముందే స్టార్ట్ చేసింటే దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే, సో జీరో నాలెడ్జ్ అంటే సో మనం దేని నుంచి స్టార్ట్ చేయాలంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఈ రోజు 4 hours ప్రిపేర్ అవుదాము, నెక్స్ట్ డే 2 hours ప్రిపేర్ అవుదాము, నెక్స్ట్ డే 1 hour ప్రిపేర్ అవుదాము, నెక్స్ట్ డేకి ఆటోమేటిక్గా ఆపేద్దాం. ఓకే, సో ఈ మెంటాలిటీ అనేది ఉండకూడదు. సో ఫిక్స్డ్ షెడ్యూల్స్ అనేవి ఉండాలి. ఓకే, సో ఇక్కడ నేను చెప్తున్నాను, సో డైలీ మనం ప్లాన్ చేసుకోవాల్సింది 16 hours, 8 hours, 8 hours. ఓకే, సో 8 hours, 8 hours ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో 16 hours అంటే అంతసేపు ప్రిపేర్ అవ్వచ్చా మనం అని చెప్పేసి అంటే డెఫినెట్గా అవ్వాలి. ఓకే, సో 60 డేస్లో మన ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వాలంటే డెఫినెట్గా ఎవ్రీ డే 16 hours మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, 16 hours అంటే ఇక్కడ 8 hours ఉంది కదా, ఒకేసారి కూర్చొని 8 hours ప్రిపేర్ అవ్వాలా అంటే అది మీ ఇష్టం. ఓకే, సో జనరల్గా 3 hours per session, 3 hours per session. ఓకే, సో నెక్స్ట్ 2 hours per session. ఓకే, సో ఇక్కడ కూడా 3 hours per session, 3 hours per session ప్లస్ 2 hours per session. ఓకే, సో 2 hours per session అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో మీకు ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఓకే, సో నేను ఏ విధంగా మీరు స్టార్ట్ చేసినా కానీ, మీరు 9కి స్టార్ట్ చేసినా కానీ, లేకుంటే 6కి స్టార్ట్ చేసినా కానీ, మార్నింగ్ 4కి స్టార్ట్ చేసినా కానీ, సో అట్లీస్ట్ 3 అవర్స్ మీరు కంటిన్యూగా దాని మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు కోచింగ్ అయినా కానీ ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోచింగ్ వచ్చారు, లేకుంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారు, సో లేకుంటే సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారు, డెఫినెట్గా 3 అవర్స్ క్లాస్, నెక్స్ట్ బ్రేక్, మళ్ళీ 3 అవర్స్ క్లాస్ అంటే ఆన్లైన్ క్లాస్ అవ్వచ్చు, ఆఫ్లైన్ క్లాస్ అవ్వచ్చు, లేకుంటే మీరు బుక్స్ చదువుతుండొచ్చు. ఓకే, సో డెఫినెట్గా 3 అవర్స్ కంటిన్యూగా చేయండి. ఓకే, సో ఇలా ఎంటైర్ మార్నింగ్ ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 6కి స్టార్ట్ చేసినారు అనుకుందాం. ఓకే, 6 నుంచి ఆఫ్టర్నూన్ ఓకే, సో ఆఫ్టర్నూన్ 1 or 2 వరకు మీరు కంటిన్యూగా ఈ 8 అవర్స్ కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఇది ఓన్లీ ప్రిపరేషన్. ఓకే, సో బేసిక్స్ నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో బేసిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఆర్డర్ నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్ట్రాటజీ సబ్జెక్ట్స్ వైజ్ అక్కడ నేను మెన్షన్ చేశాను అనమాట. మీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ స్టార్ట్ చేయొచ్చు, లేకుంటే మీరు కోచింగ్లో ఉంటే ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే ఆ సబ్జెక్ట్తోనే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 8 అవర్స్ మనం ఏం చేయాలి, ఇదంతా మనం చేయాల్సింది ప్రాక్టీస్. ఓకే, సో ప్రాక్టీస్, సో ఇది మనం ప్లాన్ చేసుకోవాల్సింది. ఓకే, ఒకవేళ 16 అవర్స్ పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు. సో ఈవెన్ సో నాకు కూడా 16 అవర్స్ పాసిబుల్ అవ్వదు. 16 అవర్స్ పాసిబుల్ అవ్వని వాళ్ళు సో లేదా 14 అవర్స్ కానీ 13 అవర్స్ కానీ ఓకే, సో డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ 1 అవర్ ఇక్కడ 1 అవర్ మీరు డిక్రీజ్ చేసుకోవాలి. సో లేకుంటే ఇక్కడ 2 అవర్స్ ఇక్కడ 1 అవర్ అట్లా డిక్రీజ్ చేసుకోండి. సో మీ ప్రిపరేషన్కి తగ్గట్టు. ఓకే, సో ఇదర్ 12 అవర్స్ ఈజ్ ఆల్సో ఓకే, ఆర్ 13 అవర్స్ ఆల్సో ఓకే, 14 అవర్స్ ఆల్సో ఓకే. ఓకే, ప్రిపరేషన్ని మనం ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఓకే, మనం సబ్జెక్ట్ ఎప్పుడు చదువుతున్నాము, ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తున్నాము. ఓకే, సో ఇది మనకి మెయిన్గా ఈ పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి 1 by 1. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి, దాని తర్వాత ఆ సబ్జెక్ట్ని మనము రివిజన్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నేను సబ్జెక్ట్ మొత్తము సో చాలామంది ఓకే, సో మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా సో కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఏంటంటే, సో నేను మిషన్ సబ్జెక్ట్ మొత్తం ఒక 30 రోజులు కంప్లీట్ చేస్తాను, దాని తర్వాత ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పేసానంటే, సో ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్, ఈ వర్డ్ కూడా చెప్పలేరు అనమాట. ఓకే, సో ఎందుకంటే మిషన్ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే డెఫినెట్గా ఏమీ రాదు మనకు. ఓకే, సో మనం సబ్జెక్ట్ చదవాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి, సబ్జెక్ట్ చదవాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇది 1 by 1 డిస్కస్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, సో ఏం చేయాలి క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్లో చెప్తాను. ఓకే, సో ఏ విధంగా చేయాలి క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, సో నెక్స్ట్ మనం సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ డౌట్ క్లారిఫికేషన్. ఓకే, సో ఇవన్నీ కూడా ఆర్డర్లో మనం చేసుకుంటూ రావాలి, డైలీ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డైలీ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా. సో సబ్జెక్ట్స్ వైజ్ మనం ఎన్ని రోజుల్లో ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను చివరిలో చెప్తాను. సో మొదటి ఏంటంటే కాన్సెప్ట్ అండ్ క్లాసెస్. ఓకే, సో కాన్సెప్ట్ అండ్ క్లాసెస్, సో మీరు ఏం చేయాలి, కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలంటే ఎయిదర్ కోచింగ్. ఓకే, కోచింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే, సో అంటే ఫాస్ట్గా కంప్లీట్ చేసేదానికి బెస్ట్ ఆప్షన్ అంటే సో మన 60 డేస్లో కంప్లీట్ చేసేదానికి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, సో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఓకే, మీ ప్రిపరేషన్కి ఏదైతే యూజ్ అవుతుందో దాన్ని బట్టి సో మీరు ఈ కోచింగ్ అనేది ప్రిఫర్ చేయాలి. ఓకే, ఒకవేళ మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉంటే మీ దగ్గర నోట్స్లు ఉంటాయి, నోట్స్లు రాసుకున్న వాళ్ళు అయితేనే డెఫినెట్గా సో సక్సెస్ అవుతారు. నోట్స్ ఎవరైతే రాసుకోరో, నాకు కంట్రోల్ సిస్టమ్ లెక్చరర్ నచ్చరు, నాకు పవర్ ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ నచ్చరు, నేను రాసుకోను అని చెప్పేసానంటే డెఫినెట్గా ఆ సబ్జెక్ట్ నుంచి మీరు మార్క్స్ వదిలిపెట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటున్నా లేకుంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎనీథింగ్. ఓకే, సో మీరు ఆన్లైన్ ఈవెన్ మన స్టూడెంట్ ఆల్రెడీ తీసుకుంటున్నా కానీ ఓకే, మేము ఆల్రెడీ కొంతమందితో మాట్లాడింటాము, ప్రిపరేషన్ గురించి అడిగిన వాళ్ళతో డెఫినెట్గా మాట్లాడతాం అనమాట మేము కూడా. సో ఎందుకంటే మీకు గైడెన్స్ లేనిది ప్రిపరేషన్ స్టార్ట్ చేసినారంటే ఓకే, సో అది వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో ఆ 60 డేస్ వేస్ట్ ఆఫ్ టైమ్. డైరెక్ట్గా ఈ వీడియో చూసి కూడా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక ఆర్డర్లో మీకు చెప్తున్నా కాబట్టి ఓకే, మీకు ఇష్టమైతేనే ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎనీథింగ్. ఓకే, సో ఫస్ట్ సో మీరు కోచింగ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి. ఓకే, సో నోట్స్ రాసుకోవాలి, ప్లస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి నోట్స్లో. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ సరిపోతాయా అని చెప్పేసానంటే పూర్తిగా సరిపోకపోవచ్చు. ఓకే, ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ టైంలో మనం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి సో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి, అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఎక్కడ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడు సర్క్యూట్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సర్క్యూట్స్ నుంచి కోచింగ్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ 300 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము, 300 క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. సో కానీ అవి సరిపోవు. ఓకే, సో నెక్స్ట్ ఓన్గా మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సిందే. ఓకే, 1000 క్వశ్చన్స్ క్లాస్లో సాల్వ్ చేసినా కానీ ఓన్గా కొత్త క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తేనే మనకు ఆ సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది మనకి సో నోట్స్ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ నోట్స్ రాసిన తర్వాత దీన్ని ఏం చేయాలి, ఓకే, సో డెఫినెట్గా మనం రెఫర్ చేస్తూ ఉండాలి.
ఓకే, ఒకవేళ నేను ఓన్గా ప్రిపేర్ అవుతున్నాను, సో నేను బుక్స్ చదువుకుంటాను అని చెప్పేసానంటే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి? బుక్స్ చదవడం అనేది సో ప్రజెంట్ అంత బెస్ట్ మెథడ్ కాదు. ఓకే, సో మేమైతే సజెస్ట్ చేయము బుక్స్ అనేవి. సో పర్టికులర్గా అన్ని సబ్జెక్ట్స్కి బుక్స్ చదవండి అని చెప్పేసి మేము చెప్పమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో మీరు ఏదైనా నోట్స్ మీకు అవైలబుల్గా ఉన్నా ఓకే, సో చాలామంది సో ఎవరైనా వేరే వాళ్ళ కోచింగ్ పోతే వాళ్ళ నోట్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు. సో నో ప్రాబ్లం. ఓకే, మీరు అర్థమవుతే మీకు ఆ సబ్జెక్ట్ అర్థమవుతే ఆ నోట్స్ అర్థమవుతాయి, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ప్లస్ ఏదైనా టెక్స్ట్ బుక్ రెఫర్ చేయాలనుకుంటే ఓన్లీ కాన్సెప్ట్ బేస్డ్. ఓకే, సో కాన్సెప్ట్ బేస్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో కోచింగ్లో ఉన్నప్పుడు ఓకే, సో మనం ఏం చేసినాము, ఓకే హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత వచ్చాము, కానీ క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అయిపోయింది. ఓకే, సో ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. ఓకే, సో ఏంటి కాన్సెప్ట్ మీకు రాదు. ఓకే, సో పక్కన ఉన్న అడిగితే వాడు సరిగ్గా చెప్పలేదు. ఓకే, వాడు కూడా వినలేదు. ఓకే, సో ఇంకొకటి నోట్స్ చూసారు మీరు, అర్థం కాలేదు పూర్తిగా, ఏం చేస్తారు, అప్పుడు బుక్ చూడాలి డెఫినెట్గా. ఓకే, ఒకవేళ మీరు ఓన్గా ప్రిపేర్ అవుతుంటే డెఫినెట్గా అర్థం కాకపోవచ్చు కొన్ని కాన్సెప్ట్స్. అలాంటివి ఏం చేస్తారంటే సో కాన్సెప్ట్ బేస్డ్ మనము బుక్స్ అనేవి రెఫర్ చేయాలి. ఏ బుక్ అయినా కానీ మీకు కాన్సెప్ట్ ఇచ్చిందంటే ఆ బుక్నే ఫాలో అవ్వండి. ఓకే, సో ప్లస్ బుక్స్లో సమ్మరీ పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఒకవేళ మనం ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాం, ఓకే ఇద్దరు కోచింగ్లో కానీ లేకుంటే నోట్స్ చదివి కానీ లేకుంటే ఇంకో విధంగా కానీ మనం ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసినాం అంటే సమ్మరీ పాయింట్స్ ఉంటాయి. ఓకే, బుక్ ఎండింగ్లో మనకి సమ్మరీ పాయింట్స్ ఉంటాయి, ప్లస్ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితేనే సాల్వ్ చేయండి. ఓకే, మీరు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఎక్కడైతే మనము సో అకాడమిక్ చదివినట్లు చదువుతున్నామంటే సో యూజ్ ఉండదు అనమాట. సో మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవి సమ్మరీ పాయింట్స్. ఓకే, సో సమ్మరీ పాయింట్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని కూడా సో సాల్వ్ చేయండి. ఓకే, సో ప్రాబ్లమ్స్ అంటే సో క్వశ్చన్స్. ఓకే, సో క్వశ్చన్స్ ఇది మనకి సో కాన్సెప్ట్. ఓకే, సో బేసిక్స్ నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో బేసిక్స్ చెప్తారా, కోచింగ్కి వెళ్తే బేసిక్స్ చెప్తారా? ఓకే, ఇంత తక్కువ టైంలో ఉంటుంది కదా బేసిక్స్ చెప్తారా అంటే మన ఎగ్జామ్కి ఓకే, సో జెన్కో ఆర్ ట్రాన్స్కో ఎగ్జామ్స్కి ఆర్ డిస్కమ్ ఎగ్జామ్స్కి కావాల్సింది బేసిక్స్. ఓకే, సో ఈవెన్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఐ విల్ టీచ్ సర్క్యూట్ సబ్జెక్ట్స్. ఓకే, సర్క్యూట్స్లో సో వాట్ వి విల్ డిస్కస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ కరెంట్ సోర్స్, వాట్ ఈస్ ద సో internal resistance for the ideal voltage source, practical voltage source, ideal current source, practical current source. ఈ 4 పాయింట్స్ మనం నేర్చుకుంటే డెఫినెట్గా ఓకే ప్రతి 2 ఎగ్జామ్స్లో ఒక ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, డెఫినెట్గా వస్తాయి ఇవి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ బేసిక్స్. ఓకే, మనకు క్లారిటీ ఉండాలి. ఓకే, సో సిరీస్ కనెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్స్, డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇవన్నీ చాలా చిన్న కాన్సెప్ట్స్ కదా, మేము ఆల్రెడీ నేర్చుకున్నాము. కొంతమంది ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం అంటారు, సో కొంతమంది బీటెక్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం అంటారు. అయినా కూడా ఇవి మళ్ళీ చదవాల్సిందే. ఓకే, సో మీరు ఒక్కసారి క్లారిటీగా విన్నారంటే ఓకే, సో చిన్న కాన్సెప్ట్ అయినా కానీ మనము సో డెఫినెట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. Even we will also discuss all the small concepts also. Okay, each and every single concept also we have to give you. Okay, definitely we will give you. Okay, so anyway, so even what is node, what is branch? Okay, so what is branch, what is mesh? Okay, so what is loop? Okay, so what is సింపుల్ మెష్. ఓకే, సో సింపుల్ నోడ్. ఓకే, సో వాట్ ఈజ్ సింపుల్ నోడ్, వాట్ ఈజ్ ప్రిన్సిపల్ నోడ్. ఓకే, సో ఇలాంటి చిన్న కాన్సెప్ట్స్ కూడా మనకి డెఫినెట్గా రావాలి. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ దిస్ కాన్సెప్ట్స్ ఓన్లీ. ఓకే, సర్క్యూట్ సబ్జెక్ట్. ఓకే, సో ఎనీవే స్లోగా మనం నేర్చుకోవాలి, ఆర్డర్ వైజ్ నేర్చుకోవాలి మళ్ళీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 పోర్ట్ నెట్వర్క్ అంటే ఇష్టం. ఓకే, సో నేను ఫస్ట్ 2 పోర్ట్ నెట్వర్క్ చదువుకుంటాను. నాకు ఏసీ అనాలిసిస్ అంటే ఇష్టము, నేను ఫస్ట్ ఏసీ అనాలిసిస్ చదువుకుంటాను. ఇలా చదివినారంటే డెఫినెట్గా రాదనమాట. సో దెర్ విల్ బి సమ్ ఆర్డర్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు పవర్ సిస్టమ్స్ డైరెక్ట్గా పర్ యూనిట్ సిస్టమ్ గురించి అర్థం చేసుకోవాలంటే ఎట్లా కుదురుతుంది? వీ నీడ్ టు స్టడీ ద జనరేషన్. ఆఫ్టర్ జనరేషన్ వీ హ్యావ్ టు స్టడీ ద సో ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఆఫ్టర్ ట్రాన్స్మిషన్ వీ హ్యావ్ టు స్టడీ ద అనాలిసిస్. ఆ పవర్ సిస్టమ్ నెట్వర్క్ని మనము అనాలిసిస్ చేయాలి. ఓకే, సో దాని తర్వాతనే వీ విల్ ప్రొటెక్ట్ అవర్ సిస్టమ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్డర్. ఓకే, సో ఈ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాతనే మనకి యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, సో 12 సబ్జెక్టులు ఉన్నాయి కదా. ఓకే, సో అక్కడ మీరు చూసిన సబ్జెక్ట్స్లో 13 ఉంటాయి. ఓకే, సో యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పవర్ సిస్టమ్. ఓకే, సో ఎనీవే సో ఇక్కడ 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఏ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే సో ఇట్స్ అప్ టు యూ, దెర్ ఈస్ నో ప్రాబ్లం. సో 1 by 1 స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు సో కొంచెం తెలిసిన విషయం ఏంటంటే
పవర్ సిస్టమ్స్ మిషన్స్ అనేవి మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్స్. ఓకే, సో పవర్ సిస్టమ్స్ అండ్ మిషన్స్. ఓకే, సో పవర్ సిస్టమ్స్ అండ్ మిషన్స్. ఓకే, సో మిషన్స్ ఇవి రెండు చాలా పెద్ద సబ్జెక్ట్స్. ఓకే, సో వీటికి మిగతా వాటికంటే కొంచెం టైం ఎక్కువ ఇవ్వాలి. ఓకే, పెద్ద సబ్జెక్ట్స్ కదా మనకు చదివితే సో సరిపోతుందా లేదా టైం అని చెప్పేసి అనుకోవచ్చు చాలామంది. ఈ సబ్జెక్ట్స్ వదిలి పెడితే డెఫినెట్గా ఇంకో నోటిఫికేషన్లో మీరు కొట్టాల్సి ఉంటుంది అనమాట జాబ్. ఓకే, సో ఎనీవే పవర్ సిస్టమ్ అండ్ మిషన్స్ మనము సో డెఫినెట్గా చదవాలి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ మీకు ఒక ఆర్డర్ చెప్పాను అనమాట ప్రిపరేషన్ స్ట్రాటజీలో. ఫస్ట్ మన ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు క్లారిటీ వచ్చేసేయాలి. ఓకే, మ్యాక్సిమం క్లారిటీ వచ్చేసేయాలి సబ్జెక్ట్స్. ఎగ్జామ్లో ఏ విధంగా మనం ఆన్సర్ చేస్తామన్నది తర్వాత విషయం. ఓకే, ఫస్ట్ మనకి సబ్జెక్ట్ క్లారిటీ బేసిక్స్ నుంచి. ఓకే, సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఓకే, సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి, రిజర్వాయర్ అంటే ఏంటి, డ్యామ్ అంటే ఏంటి, ఓకే పెన్ స్టాక్ అంటే ఏంటి, ఓకే నాజిల్ అంటే ఏంటి, ఓకే సో ఎలా కంట్రోల్ చేస్తాం, ఓకే సో టర్బైన్స్లో ఏ బ్లేడ్స్ అనేవి వాడతారు, ఓకే సో ఏ టర్బైన్స్ వాడతారు, ఓకే ఎంత హెడ్ ఉంటే వాడతారు, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు నో. ఓకే, సో దాని తర్వాత థర్మల్ పవర్ స్టేషన్, దాని తర్వాత న్యూక్లియర్ పవర్ స్టేషన్, దాని తర్వాత గ్యాస్ పవర్ స్టేషన్. ఈ విధంగా మనము 1 by 1 చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆర్డర్లో చదవాలి. సో దిస్ ఈజ్ జనరేషన్. ఆఫ్టర్ జనరేషన్ వీ హ్యావ్ టు గో టు ట్రాన్స్మిషన్. ఓకే, సో ట్రాన్స్మిషన్ తర్వాత సో మనం డిస్ట్రిబ్యూషన్ తర్వాత సో ఈ ఎంటైర్ పవర్ సిస్టమ్ నెట్వర్క్. ట్రాన్స్మిషన్ సిస్టంలో మనం ఏం చదువుతాము, సో వీ విల్ స్టడీ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎంటైర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఏ విధంగా ట్రాన్స్మిషన్ సిస్టమ్ని మనము ఒక ఆర్డర్లో పెడుతున్నాము. ఓకే, సో దీన్ని అనాలిసిస్ చేయాలి. ఓకే, సో దట్స్ నథింగ్ బట్ పవర్ సిస్టమ్ అనాలిసిస్. ఓకే, వై వీఆర్ డూయింగ్ అనాలిసిస్ టు మేక్ సర్టన్ ప్రొటెక్షన్ ఫర్ ద సిస్టమ్. ఓకే, సో ఏదైనా ఫాల్ట్ అక్కర్ అయినప్పుడు సిస్టమ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, సో దానికి తగ్గ సర్క్యూట్ బ్రేకర్ అండ్ రిలే సిస్టమ్ మనం డిజైన్ చేయాలి. ఓకే, సో డిజైన్ చేయాలంటే ఎంత ఫాల్ట్ కరెంట్ ఉంటుంది, ఎంత షార్ట్ సర్క్యూట్ MVA ఉంటుంది, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేయాలి ఫస్ట్. దాని తర్వాతనే సో సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి మనము డిజైన్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్డర్. ఓకే, సో ఎనీవే సో ఈ బేసిక్. ఓకే, సో అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఫస్ట్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఎనీవే పవర్ సిస్టమ్ అండ్ మిషన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, సో దీంతో పాటు మన కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఇప్పుడు నేను ఫస్ట్ ఆర్డర్ చూపించానో సో ఈ సబ్జెక్ట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కంప్లీట్ చేసేదాన్ని ట్రై చేయండి. ఓకే, సో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే మనకి ఎక్కువ మార్క్స్ అనేవి ఇస్తాయన్నమాట. ఓకే, సో దాని తర్వాత అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్లో మనకు వస్తాయన్నమాట. దాని తర్వాత మ్యాథమెటిక్స్. ఓకే, సో 1 by 1. ఓకే, సో కోచింగ్ వస్తే కోచింగ్, లేకుంటే ఓన్గా ప్రిపేర్ అవుతున్నా కానీ ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. టార్గెట్ అనేది డెఫినెట్గా ఫిక్స్ అవ్వండి. ఓకే, సో ఎనీవే బుక్స్ అనేవి సో పర్టికులర్గా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చదవండి, లేకుంటే కాన్సెప్ట్ బేస్డ్. ఓకే, సో ఏదైతే టాపిక్ మీకు డౌట్ ఉంటుందో ఆ టాపిక్ వరకు మాత్రమే, సో ఆ కాన్సెప్ట్ మాత్రమే మీరు చేయండి. ఓకే, సో ఇది మీరు డైలీ సో ఎయిదర్ ఏ కోచింగ్కి వెళ్ళినా కానీ 8 hours క్లాస్ లేదా 6 hours, అట్లీస్ట్ 6 hours క్లాస్ అనేది ఉంటుంది. సో దట్స్ వాట్ 8 hours ఐ సెడ్. ఓకే, సో 8 hours మనము సో డైలీ సో మనం నేర్చుకున్న దాని మీద. ఓకే, సో బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్. ఓకే, సో బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్. ఓకే, సో దీని మీద మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో కోచింగ్ వెళ్తే డెఫినెట్గా మనకి 8 hours పర్ డే ఉంటుంది. దట్స్ వాట్ అడ్వాంటేజ్ వీఆర్ సేయింగ్. ఓకే, సో ఎవ్రీ డే వీఆర్ ఇన్ టచ్ విత్ ద సబ్జెక్ట్. సో మార్నింగ్ మొత్తం కూడా మనము సో ఎయిదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో 6 to 2 o'clock. ఓకే, సో 8 hours మనం క్లాస్లో ఉన్నాము. సో వీ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యూట్ సబ్జెక్ట్ బేసిక్స్ కంప్లీట్ అయినాయి. ఓకే, రెసిస్టెన్స్ రిడక్షన్ టెక్నిక్స్ కంప్లీట్ అయినాయి, స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయినాయి, KVL KCL కంప్లీట్ అయింది, నోడల్ అనాలిసిస్ స్టార్ట్ అయింది. Okay, so we have certain basics, resistance reduction techniques we have. So what we have to do, so afternoon మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు డూ, సబ్జెక్ట్ వైజ్ రివిజన్. ఓకే, సో ఏ సబ్జెక్ట్ అయితే మనం చదువుతున్నామో ఫస్ట్ నోట్స్ చదవాలి. ఓకే, సో నోట్స్ వీ హ్యావ్ టు రీడ్ నోట్స్. ఓకే, సో ఖచ్చితంగా చదవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు రీడ్ ద నోట్స్. ఓకే, సో ఏమైతే మనం రాస్తున్నామో క్లాస్ రూమ్లో ఓకే అది మనం చదవాల్సి ఉంటుంది డెఫినెట్గా. సో ఎవరైతే నోట్బుక్ చూసే ప్రిపేర్ అవుతుంటారో ఓకే సో వీ నీడ్ టు మేక్ సమ్ పాయింట్స్. ఓకే, ఆ పాయింట్స్ అన్ని రివైజ్ చేసి సో వీ నీడ్ టు మేక్ ద షార్ట్ నోట్స్. ఓకే, సో డెఫినెట్గా మనము ఈ షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఈ షార్ట్ నోట్స్ ఈ రోజు నుంచి ఎప్పుడైతే రాయడం మనం మొదలు పెడతామో ఆ రోజు నుంచి చివరి వరకు మీ దగ్గర ఉండాలి. సో ఇది పేపర్స్లో రాయకండి. ఓకే, సపరేట్గా ఒక చిన్న నోట్బుక్ పెట్టుకునేసి ఆ నోట్బుక్ మొత్తం కూడా ఓన్లీ ఫార్ములాస్ అండ్ షార్ట్ నోట్స్. ఓకే, ఏవైతే పాయింట్స్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తాయో ఓకే సో మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో డెఫినెట్గా రాయండి. మన ఇంట్రెస్ట్ బాగుంటే ఓకే మనం చాలా పాయింట్స్ రాస్తాం అనమాట దీంట్లో. సో లేటర్ వీ కెన్ కట్ ఇట్ డౌన్. ఓకే, సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్
నోడ్ అనే డెఫినేషన్ మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా రాదు, కానీ మీరు ఇక్కడ ఇంపార్టెంట్ అనేసి రాశారు ఫర్ ఎగ్జాంపుల్, నో ప్రాబ్లం, యూ రైట్, నో ప్రాబ్లం. సో లేటర్ ఏం చేస్తామంటే మనము సో ఈ షార్ట్ నోట్స్ని ఇంకొంచెం షార్ట్గా ప్రిపేర్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఏవైతే మనకి ఇక్కడ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేస్తామో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం చదివేటప్పుడే, ఓకే, సో ఫస్ట్ టైం చదివేటప్పుడే షార్ట్ నోట్స్ అనేది డెఫినెట్గా రాయండి. ఓకే, అప్పుడైతేనే మనం ఎక్కువ పాయింట్స్ రాయగలుగుతాం అనమాట. సో పోయే కొద్దీ మనకి ఏది ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఆఫ్టర్నూన్ మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ క్లాస్ అయిపోతే ఆఫ్టర్నూన్ సో నోట్స్ చదవాలి, సో దాని తర్వాత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే, సో ఇది కంటిన్యూగా అట్లీస్ట్ ఫర్ 3 to 4 hours. ఓకే, సో 3 hours to 4 hours పర్ డే. ఓకే, సో నేను ఒక రోజు గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఒక రోజు గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో డెఫినెట్గా 3 to 4 hours మనము ఈ కాన్సెప్ట్ ఏదైతే నేర్చుకున్నామో దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ రివిజన్ మీరు ఏదైతే రాసుకుంటారో దాన్ని మాత్రమే చూడాలి. ఓకే, సో ఇది తర్వాత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రాక్టీస్. ఓకే, సో ప్రాక్టీస్, ఏం ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? సో కోచింగ్ వెళ్ళాం కదా, డెఫినెట్గా మన దగ్గర వాళ్ళకి ఏమైనా హ్యాండ్ అవుట్స్ ఇచ్చింటే సో దట్ క్వశ్చన్స్, అదర్వైజ్ ఎన్ని కోచింగ్ సెంటర్స్ పోయినా కానీ ఓకే, సో మీకు క్వశ్చన్స్ అనేవి సరిపోవు అనమాట. ఎన్ని క్వశ్చన్స్ ప్రొవైడ్ చేసినా కానీ మీ క్వశ్చన్స్ అనేవి సరిపోవు. సో చాలా తక్కువ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. మీరు నిజంగా చేస్తుంటే, ఓకే, నిజంగా ప్రిపేర్ అవుతుంటే హార్డ్గా చాలా తక్కువ క్వశ్చన్స్ చేస్తున్నాం మనం అనే ఫీలింగ్ ఉంటుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో జెన్కో, ట్రాన్స్కో, ఓకే, సో ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్. ఓకే, సో ఏపీ కానీ తెలంగాణ కానీ, ఓకే, సో డిస్కమ్స్. సో వేరే స్టేట్స్ కూడా ఉన్నాయి కదా, అవి ప్రిపేర్ అవుతారంటే అంత స్టాండర్డ్ ఉండవు. ఏపీ అండ్ తెలంగాణ మాత్రమే కొంచెం టఫర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కొంచెం మోడరేట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. మిగిలిన స్టేట్స్లో కొంచెం లో లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్ కంపేర్ టు ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, సో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినవి, ఓకే, ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అంటే ఎవరు ప్రొవైడ్ చేసినా కూడా డెఫినెట్గా తీసుకోండి. సో మార్కెట్లో జనరల్గా అవైలబుల్గా ఉంటాయి. సో లేకుంటే ఎవరైనా ప్రొవైడ్ చేసినా కానీ ఓకే, డెఫినెట్గా దీన్ని అయితే తీసుకోండి అనమాట. ఓకే, సో ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, నేను ఇప్పుడు ఓన్లీ బేసిక్స్ ఆఫ్ సర్క్యూట్స్ మాత్రమే చదివినాను ఈరోజు, ఫస్ట్ డే నాది ప్రిపరేషన్. డైరెక్ట్గా ఇది ఓపెన్ చేస్తే నాకు ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసానంటే డెఫినెట్గా అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేకపోవచ్చు. ఓకే, సో అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సినది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎస్ఎస్సి జేఈ. ఓకే, సో ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ యూనిట్ వైజ్ ఉంటాయి, మనకు బేసిక్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో దీని తర్వాత మనం చేయాల్సినది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంజనీరింగ్ సర్వీసెస్. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్? మార్కెట్లోనే దొరుకుతాయి. ఓకే, సో ఎవరు ప్రొవైడ్ చేసినా కానీ ఓకే, డెఫినెట్గా ఈ క్లాసెస్ అనేవి మనం ఈ క్వశ్చన్స్ అనేవి మనము తీసుకోవాలి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్తో సహా ఉంటాయి. ఓకే, సో డెఫినెట్గా అన్ని ఎక్స్ప్లెనేషన్స్ కూడా కరెక్ట్గా ఉంటాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈ క్వశ్చన్స్ అయితే మనము ఓకే, సో జెన్కో లేదా ట్రాన్స్కో ఎగ్జామ్ కొట్టాలంటే ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డెఫినెట్గా ఆన్సర్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీలో చెప్పారనమాట ఈ పాయింట్ కూడా. సో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గేట్. ఓకే, సో ఇది నా సజెషన్ కాదు, కానీ చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఓకే సార్ గేట్ క్వశ్చన్స్ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, లేకుంటే కొంచెం టఫ్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చిందంటే ఓకే, క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ ఇంక్రీజ్ అయిందంటే గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 1 మార్క్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి యూజ్ అవుతాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఈ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి అని అంటున్నారు. ఓకే, సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారో డెఫినెట్గా గేట్ ఎగ్జామ్ కూడా అప్లై చేసి ఉండొచ్చు. సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఎవరైతే గేట్ ప్రిపరేషన్లో ఉన్నారో సో వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఎనీవే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు క్లాస్ అయిపోయింది. ఓకే, సర్క్యూట్స్ కంప్లీట్ అయింది. సో వీ హ్యావ్ ప్రాక్టీస్ ఎస్ఎస్సి జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అన్ని కూడా ఒకే రోజే సాల్వ్ చేయలేము. సో వీ హ్యావ్ టు ప్లాన్ లైక్ ఓకే, సో ఎవ్రీ డే. ఓకే, సో ఎవ్రీ డే. ఓకే, సో ఎవ్రీ డే 100 క్వశ్చన్స్. ఓకే, మొదట్లో 100 క్వశ్చన్స్, నెక్స్ట్ స్లోగా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఆల్మోస్ట్ 2000 నుంచి 3000 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 బుక్స్ మన దగ్గర ఉన్నాయంటే ఓకే, సో 2000 నుంచి 3000 క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, సో డైలీ మనం 100 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే కంప్లీట్ అవ్వకపోవచ్చు 60 డేస్లో. సో అప్పుడు ఏం చేస్తాము, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసుకుంటాం పోయే కొద్దీ. ఓకే, సో ఒకటే రోజే మీరు కూర్చునేసి 500 క్వశ్చన్స్ పర్ డే కంప్లీట్ చేయాలంటే అంత సబ్జెక్ట్ మనకు ఉండదు. సో ఎందుకంటే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారు, లేకుంటే కొన్ని రోజులే కంప్లీట్ అయింది, 3 or 4 days కంప్లీట్ అయింది క్లాసెస్, ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సర్క్యూట్ సబ్జెక్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఏ బుక్ తీసుకున్నా కానీ సర్క్యూట్స్ మొత్తం కూడా మనకు వచ్చేయాలి. ఓకే, ఒకవేళ రాని క్వశ్చన్స్ ఉంటాయి.
సో డెఫినెట్గా అన్నీ మనకు రావాల్సిన పని లేదు కదా. ఓకే, సో అన్నీ మనకు రావాల్సిన పని లేదు కదా. సో ఏం చేయాలి మనము? సో డౌట్స్ ఎవరిని అడగాలి? డౌట్స్ లెక్చరర్ని అడగాలి. ఓకే, సో ఎవరిని పడితే వాళ్ళని అడిగినామంటే, సో ఇఫ్ యూ ట్రస్ట్ దట్ అదర్ పర్సన్, నో ప్రాబ్లం, అంటే వాళ్ళు మనకి చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, సో ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అంటే నో ప్రాబ్లం. ఓకే, యూ కెన్ ఆస్క్ దెమ్ అండ్ యూ కెన్ గెట్ ద క్లారిఫికేషన్. ఓకే, సో అదర్వైజ్ మనం లెక్చరర్తోనే మాట్లాడాలి. ఓకే, సో మనం డైలీ లెక్చరర్తో మాట్లాడుతూ డౌట్స్ డిస్కస్ చేసుకుంటూ, లేదంటే ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేసుకుంటూ, మీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఓకే, సో మన ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూగా ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఓకే, అందుకని చెప్పేసి మీకు ఇష్టమైన లెక్చరర్ ఎవరైనా కానీ, ఓకే, సో ఎవరైనా కానీ, సో మీకు అవైలబుల్గా ఉన్న లెక్చరర్ను డెఫినెట్గా కంటిన్యూగా మీట్ అవుతూ, ఓకే, సో ఏం చేస్తున్నారు అని చెప్పేసి అప్డేట్స్ చేసుకుంటూ ఉండండి. సో దాని తర్వాత లెక్చరర్స్ కూడా ఊరుకుంటారు అనమాట. దే విల్ ఆస్క్, ఓకే, వాట్ యు ఆర్ డూయింగ్, ఓకే, సో వాట్ ఈస్ ద టార్గెట్ నౌ, విచ్ సబ్జెక్ట్ యు ఆర్ ప్రిపేరింగ్, ఓకే, సో యూ హ్యావ్ ప్రాక్టీస్ ఆల్ దీస్. సో ఆ విధంగా అడుగుతారు అనమాట డెఫినెట్గా. ఓకే, సో ఎవరైనా కానీ, ఈవెన్ అస్ విల్ ఆస్క్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ, ఓకే, విచ్ సబ్జెక్ట్స్ యూ హ్యావ్ కంప్లీటెడ్. ఓకే, సో ఈ విధంగా సో డౌట్ క్లారిఫికేషన్స్ అనేవి డెఫినెట్గా చేయాలి. ఓకే, సో ఓన్లీ లెక్చరర్, ఓకే, సో ఎవరైతే అవైలబుల్గా ఉంటారో మీకు, ఓకే, ఓన్లీ లెక్చరర్స్, ఓకే, కంటిన్యూగా ఓకే గైడెన్స్ అనేవి సో మనము మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో లెక్చరర్స్, ఓకే, సో కంటిన్యూగా మనము ఆ గైడెన్స్ అనేది మెయింటైన్ చేస్తుండాలి. సో డెఫినెట్గా వస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ చెప్పేదానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ సో ఇది మనకి సెలెక్ట్ అయిన తర్వాతనే దీని గురించి బాగా మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఎనీవే సెల్ఫ్ అసెస్మెంట్ అంటే సో మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఆల్రెడీ నేను చెప్పాను బుక్స్ మనం ప్రిపేర్ అవుతున్నాం కదా, ఏంటి ప్రీవియస్ ఇయర్ బుక్స్. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ బుక్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో ఈ క్వశ్చన్స్లో మీరు ఆన్సర్ చూడకోకుండా, ఓకే, సో ఒక పేపర్లో పెట్టుకొనేసి క్వశ్చన్స్ అన్నీ ఒక చోట ఉంటాయి కదా, ఒక పేపర్లో సో ఆన్సర్స్ అన్నీ రాస్తున్నారు, చేయాలి రఫ్ బుక్లో, ఓకే, చేయాలి ఆన్సర్ పెట్టాలి, చేయాలి ఆన్సర్ పెట్టాలి, ఇట్లా 60 minutes 60 questions. ఓకే, 60 minutes 60 questions, 60 minutes 70 questions. ఈ విధంగా సబ్జెక్ట్ను బట్టి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ సబ్జెక్ట్ నెంబర్ సిస్టమ్ అంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ చేస్తుందని ట్రై చేయాలి. ఓకే, సో మనం 60 minutesలో లేదంటే 1 hourలో 60 questions మనం సాల్వ్ చేస్తున్నామంటే, ఓకే, సో వీఆర్ ఇన్ ద కాంపిటీషన్. ఓకే, సో దాంట్లో కూడా ఆల్మోస్ట్ 70 to 80%, ఓకే, 100% ట్రై చేయమని చెప్పడం లేదు, రాని క్వశ్చన్స్ మీరు మార్క్ చేసుకోండి. ఓకే, గెస్ మాత్రం చేయకండి. ఓకే, నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, గెస్ చేయొద్దంటున్నారు. ఏంటంటే ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో సర్క్యూట్ సబ్జెక్ట్లో మనకు అన్ని క్వశ్చన్స్, ఓకే, 60 questions-లో 52 క్వశ్చన్స్ మనకు వచ్చు, 8 క్వశ్చన్లు రావు. మనం గెస్ కొట్టి పెట్టాము కానీ కరెక్ట్ అయిందంటే మన ఆ క్వశ్చన్ గురించి సో మర్చిపోతాం అనమాట. సో అందుకని చెప్పేసి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది నాకు రాదని రాసుకోండి. ఓకే, సో అక్కడ ఆప్షన్స్లో సో ఐ డోంట్ నో దిస్ క్వశ్చన్ అని చెప్పేసి రాసుకోండి. సో దాని తర్వాత ఆ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఓకే, సో డైలీ వీ హ్యావ్ 3 to 4 hours ఆఫ్ టైం, ఓకే, ఫర్ ద సో అనాలిసిస్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్. ఓకే, సో ఏదైతే మార్నింగ్ చదువుతామో సబ్జెక్టు దాన్ని అనాలిసిస్ చేసేదానికి సో ఆఫ్టర్నూన్ మనకు టైం ఉంటుంది. ఓకే, సో ఈవినింగ్ మనము ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనము ఈ బుక్స్ నుంచి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో బుక్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో దీని నుంచి ప్రాక్టీస్ చేయాల్సినవి అనమాట. సో కంటిన్యూగా అసెస్మెంట్ చేసుకోవాలి, ఏవైతే డౌట్స్ వస్తున్నాయో ఓకే అవి డెఫినెట్గా క్లియర్ చేసుకోవాలి. ఇంకొకటి సో ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఒక బుక్ డెఫినెట్గా మెయింటైన్ చేయండి. ఓకే, సో ఎందుకంటే సో ఈ బుక్లో మనం ఏం చేస్తామంటే ఓకే సో నోట్బుక్, ఓకే, సో ఈ బుక్లో ఓన్లీ డౌట్స్ రాయాలన్నమాట మనం. ఓకే, సో ఓన్లీ డౌట్స్. సో ఇది డౌట్స్ రాయడం వల్ల ఏమవుతుంది, ఓకే, సో ఈ డౌట్స్ రాయడం వల్ల ఏమవుతుంది, సో మనకు వచ్చిన అన్ని రకాల డౌట్స్ క్లారిఫై అయినాయంటే సో మనం ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనం ఒక 4 or 5 డౌట్స్ క్లియర్ చేసుకున్నామంటే సో ఎవ్రీ డే మనకు ఒక మార్క్ ఇంక్రీజ్ అవుతున్నట్లు. ఓకే, సో మన ప్రాబిలిటీ తీసుకుంటే సో 4 or 5 క్వశ్చన్స్ మనకి ఏవైతే డౌట్స్ వస్తున్నాయో మీరు ఒకసారి ప్రీవియస్ ఎన్పిడిసిఎల్ క్వశ్చన్ పేపర్ కానీ ఎస్పీడిసిఎల్ 2 క్వశ్చన్ పేపర్స్ కానీ ఓకే లేకుంటే ఈడబ్ల్యూ క్వశ్చన్ పేపర్ కానీ ఓకే లేకుంటే సో వేరే ఎలక్ట్రికల్ ఎగ్జామ్ ఏదైనా కానీ 100 marks or 150 marks. ఓకే, సో దాన్ని తీసుకునేసి చెక్ చేయండి. ఓకే, సో మీకు డౌట్స్ ఉన్నవి ఓకే ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో మీకు డౌట్స్ ఉన్నవి ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్, అలాంటి క్వశ్చన్సే ఎగ్జామ్లో ఇస్తారు. ఓకే, సో అందుకని చెప్పేసి ఈ బుక్ ఏదైతే ఉంటుందో ఓకే సో ఎవరికి ఇవ్వకండి లాస్ట్ మినిట్లో. సో లాస్ట్ 1 week ఓకే, సో లాస్ట్ 1 week సో మనకి ఈ బుక్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మనకున్న డౌట్స్ అన్నీ ఒకేసారిగా మనం మళ్ళీ క్లారిఫై చేసుకుంటాం. ఓకే, మర్చిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి, అందుకని చెప్పేసి మనము డెఫినెట్గా రాసుకోవాలి. ఓకే, సో చాలామంది అనుకుంటుంటారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో ప్రిపేర్ అవుతే వీడియో చూస్తే వస్తుంది, ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుతే క్లాసెస్ వింటే వస్తుందని చెప్పేసి క్లాసెస్ వింటే రాదమ్మా, ఎప్పుడు కూడా రాదు. ఓకే, సో కొంతమంది అడుగుతుంటారు ఓకే సో నేను మార్నింగ్ 6 o'clockకి సో నాకు కుదరదు, నేను సో మార్నింగ్ 6 to 8 నేను నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకోవాలి, లేకుంటే పొలం పనికి వెళ్ళాలి, లేకుంటే ఇంకోటి చేయాలని చెప్పేసి. సో నో ప్రాబ్లం అన్నా, మీరు
నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో డెఫినెట్గా మనము టైం టు టైం 14 or 16 hours మనము మెయింటైన్ చేయాలన్నమాట. కుదరని వాళ్ళు సో ఆ టైమింగ్ అనేవి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీ సిచ్యువేషన్కి తగ్గట్టు టైమింగ్స్ అనేవి డెఫినెట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడండి. సో విల్ ఆల్సో గైడ్ యూ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్. ఓకే, సో ఇది మనకి సెల్ఫ్ అసెస్మెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. వాట్ ఆర్ దీస్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్? మనం టెస్ట్ సిరీస్ రాస్తాం కదా డెఫినెట్గా. ఓకే, సో అంటే ఈ రోజే రాకపోవచ్చు. ఓకే, సో ప్రిపరేషన్ ఫస్ట్ డేలోనే మనం టెస్ట్ సిరీస్ రాకపోవచ్చు. సో లేకుంటే హ్యాండ్ అవుట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు మీరు కోచింగ్కి వెళ్తే. సో ఆ క్వశ్చన్స్లో మనము ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో, ఏ మోడల్స్ అయితే రిపీటెడ్గా వస్తుంటాయో అలాంటివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, ఓకే, సో క్వశ్చన్ పేపర్, ఓకే, సో క్వశ్చన్ పేపర్ కానీ, ఓకే, లేకుంటే హ్యాండ్ అవుట్స్, ఓకే, సో హ్యాండ్ అవుట్స్ కానీ, ఓకే, సో లేకుంటే సో మనకి ఎవరైనా వేరే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కానీ డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా, ఓకే, సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైనా కానీ, ఓకే, సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైనా కానీ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో రాసుకోండి. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్స్ దేంట్లో రాసుకుంటారు? సో ఈ బుక్లోనే రాసుకోండి. ఓకే, సో వేరే బుక్ ఏం అవసరం లేదు. ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఈ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ వచ్చిండొచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ వచ్చిండొచ్చు. ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ రాసుకుంటున్నాము? ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో పవర్ సిస్టమ్స్లో సో మనకి ఎఫెక్ట్స్, ఓకే, సో కరోనా వాట్ ఈజ్ కరోనా, ఎలక్ట్రికల్ కరోనా, ఓకే, సో వాట్ ఈజ్ ప్రాక్సిమిటీ ఎఫెక్ట్, వాట్ ఈజ్ ఫెరాంటీ ఎఫెక్ట్, ఓకే, వాట్ ఈజ్ స్కిన్ ఎఫెక్ట్, ఈ 4 డెఫినేషన్స్ ఒక చోట రాసేసుకుంటే డెఫినెట్గా దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ సింపుల్. ఓకే, మనం 4 క్వశ్చన్ పేపర్ చూస్తే దీని నుంచి అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, సో ఈ 4 ఎఫెక్ట్స్ గురించి మనం అనాలిసిస్ చేసుకుంటే డెఫినెట్గా మనకి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. హౌ టు రెడ్యూస్ ద కరోనా, హౌ టు రెడ్యూస్ ద స్కిన్ ఎఫెక్ట్, హౌ టు రెడ్యూస్ ద సాగ్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. ఓకే, సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా ఈ ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్, క్వశ్చన్ రాసి దానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు చేస్తారు ఇది? మీరు ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి కూడా సేమ్ బుక్లోనే మీరు రాసుకోండి. సో ఈ లాస్ట్ 1 week మనకి ఏం చేయాలో తెలియదు జనరల్గా. ఓకే, ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో, ఓకే, ఇంతకుముందు ఎవరికైతే ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పీడీసీఎల్ కానీ ఏడబ్ల్యూ కానీ మిస్ అవుతుంది అనిపించిన వాళ్ళకి ఒకసారి అర్థమైంటుంది ఈ సిచ్యువేషన్. సో లాస్ట్ 1 week or 10 days మనం అన్ని చదివేసి ఉంటాం ఆల్రెడీ, కానీ మనకి ఏం చేయాలో తెలియదు ఆ లాస్ట్ 1 week. ఓకే, సో మనం టైం అనేది ఎక్కువ వేస్ట్ చేస్తాం అనమాట. మనం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం ఆ లాస్ట్ 1 week. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఇలాంటి బుక్ మన దగ్గర ఉందంటే, ఓకే, మనం రాసిన డౌట్స్ బుక్, మనం రాసిన క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్, ఇలాంటి బుక్ మన దగ్గర ఉందంటే, ఓకే, మన ఓన్ బుక్, ఓకే, సో వేరే వాళ్ళది ఎవరిది కాదు, మన ఓన్ బుక్ మన దగ్గర ఉందంటే డెఫినెట్గా, ఓకే, సో ఈ క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాము. ఒక డైరెక్ట్గా చూస్తుంటాం. ఓకే, మనకు వచ్చు ఈ కాన్సెప్ట్ వచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టోటల్గా 1000 క్వశ్చన్స్ అయినాయి అనుకోండి. ఓకే, సో ఒక రోజు కాదు కదా మనం రాసేది, సో చాలా రోజులు రాస్తాం. ఓకే, సో ఈ 1000 క్వశ్చన్స్ అయినాయి అనుకోండి, ఆ 1000 క్వశ్చన్సే మన ఎగ్జామ్లో వచ్చే 60 నుంచి 70 క్వశ్చన్స్, 60 నుంచి 70 క్వశ్చన్స్ దీని నుంచే వస్తాయి, ఇలాంటి బుక్ నుంచే సో వస్తాయి. ఓకే, సో మీ ప్రిపరేషన్కి తగ్గట్టే మీరు రాసుకోండి. ఓకే, సో డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ అదర్స్. సో మీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏవైతే క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తాయో రాసుకోండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ వస్తే డెఫినెట్గా సో మమ్మల్ని అడగండి. ఓకే, సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సో ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్ సో ఎవరికి వాళ్ళు ఉంటుంది జనరల్గా. సో ఏ ఆర్డర్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. సో మీరు కంప్లీట్ చేయాల్సింది సో ఫస్ట్ కోర్ సబ్జెక్ట్స్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఎబిలిటీ. ఓకే, సో మ్యాథమెటిక్స్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో చాలామంది నిజంగా చెప్తున్నా ఎలక్ట్రికల్ కోర్ సబ్జెక్ట్స్, ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. మ్యాథమెటిక్స్ రాక ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది, అంటే ఫెయిల్ అంటే సెలెక్షన్ కాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో ఎందుకంటే మ్యాథ్స్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వమన్నమాట. ఓకే, సో ఏమున్నా 8 యూనిట్లే కదా, ఒక రోజులో కంప్లీట్ చేసేస్తాం మేము, లేకుంటే లాస్ట్ 2 days or 3 daysలో కంప్లీట్ చేస్తాము, అది అవ్వదు లాస్ట్ మినిట్లో. ఓకే, సో అందుకని చెప్పేసి మ్యాథ్స్ మనం సరిగా చేయలేము. ఈవెన్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అడిగినా కానీ మనకు డౌట్ వస్తుంది. ఓకే, అక్కడ డౌట్ వచ్చినా కానీ మనం కరెక్ట్ ఆన్సరే పెట్టగలము, కానీ అక్కడ మనకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి మ్యాథమెటిక్స్ డెఫినెట్గా చదవాలి. ఓకే, మీరు కోచింగ్లో ఉన్నా లేకుంటే బుక్ తీసుకోండి. ఓకే, సో డెఫినెట్గా సో ఒక బుక్ తీసుకోండి, ఏదైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నది, దాంట్లో మ్యాథమెటిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సాల్వ్ చేయండి. ఓకే, సో అన్నీ కూడా మ్యాథమెటిక్స్ సంబంధించినవి కూడా సాల్వ్ చేయాలి అంటున్నాను. ఓకే, సో జనరల్ ఎబిలిటీ కొంచెం సింపుల్గానే ఉంటుంది, కానీ మీకు ఏవైతే టాపిక్స్ రావో, ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మీకు సో పర్సంటేజెస్ అనే టాపిక్ రాదు. ఓకే, సో ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ రాదు,
ఒకసారి చూడండి, సో వదిలేయండి. ఓకే, సో అన్ని మోడల్స్ 4 or 5 hours క్లాస్ ఉంటుంది. ఓకే, ఒకే రోజులో చూడండి, ఏమైతే టాపిక్స్ రావో సో ఆ టాపిక్స్ చూడండి ఆన్లైన్లో కానీ లేకుంటే ఆఫ్లైన్లో కానీ, సో తర్వాత వదిలేయండి. ఓకే, సో మీకు ఇంటర్నెట్లో కూడా ఈ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి, జనరల్గా ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి. మీకు రాని కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ మాత్రమే చదవండి, మిగతా వచ్చో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది మన జనరల్ ఎబిలిటీ. సో నెక్స్ట్ ఎంత టైం స్పెండ్ చేయాలి రెండింటికి కూడా అంటే ఆల్రెడీ మనం చెప్పాము 60 daysలో కంప్లీట్ చేయాలని చెప్పేసి అన్నాం కదా. సో ఎలక్ట్రికల్ కోర్ సబ్జెక్ట్స్కి 30 days. ఓకే, సో 30 days. ఓకే, సో 30 daysలో కంప్లీట్ చేయాలి. సో జనరల్గా 30 daysలో కంప్లీట్ చేయడం చాలా టఫ్ జాబ్. సో మీరు ఎక్స్టెండ్ చేయాలనుకుంటే 5 or 6 days మీరు ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, సో 30 days టార్గెట్ పెట్టుకునేసి ప్రిపేర్ అవ్వండి. సో అంటే పవర్ సిస్టమ్స్, మిషన్స్, సర్క్యూట్స్, మెజర్మెంట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్. ఓకే, సో ఈ 6 సబ్జెక్ట్స్ ఈ 30 days. ఓకే, సో మెయిన్ పవర్ సిస్టమ్స్ అండ్ మిషన్స్కి ఓకే, సో మీరు ఆల్మోస్ట్ 8 days లేదా 9 days లేదా 10 days కూడా ఇచ్చినా నో ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే మన కోర్ సబ్జెక్ట్స్ సర్క్యూట్స్ మనం 5 daysలో కంప్లీట్ చేయొచ్చు, కంట్రోల్ సిస్టమ్స్ కూడా 5 daysలో కంప్లీట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకు ఉన్నది సో మెజర్మెంట్స్. ఓకే, సో మెజర్మెంట్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ 4 or 5 days మనం స్పెండ్ చేయాలి. ఓకే, ఆల్మోస్ట్ మనం రఫ్గా తీసుకుంటే 34 నుంచి 36 days అనేది పడుతుంది అనమాట. సో 30 days టార్గెట్ పెట్టుకోండి, కొంచెం ఎక్కువైనా కూడా పర్లేదు. ఓకే, సో ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ మనకి ఏమున్నాయి, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఇవి మనకి మేజర్ సబ్జెక్ట్స్ అనమాట. సో దీంతో పాటు ఈఎంఎఫ్ అనేది జనరల్గా తక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి, మనం ఇక్కడే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మన కోర్ సబ్జెక్ట్స్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ మీరు దీన్ని వితిన్ 10 to 15 daysలో కంప్లీట్ చేయాలి. ఓకే, సో కొంతమందికి ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ టఫ్ ఉంటాయన్నమాట. డిజిటల్ ఫాస్ట్ కంప్లీట్ చేయండి, అనలాగ్ కూడా చాలా ఫాస్ట్ కంప్లీట్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కొంతమందికి డిఫికల్ట్ అనుకుంటారు. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఆప్యాంప్ నుంచి అలానే సో మనకి ట్రాన్సిస్టర్స్ నుంచి. ఓకే, సో మెయిన్ దీని మీదనే ఫోకస్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసినామంటే సో ఎగ్జామ్లో వచ్చే 3 or 4 క్వశ్చన్స్ మనము ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఎనీవే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాకల్టీ ఏ విధంగా చెప్తారు. ఓకే, సో దాని గురించి మీరు సో అప్పుడు దాని గురించి ఆలోచించి ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఎనీవే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఎబిలిటీ. సో 10 days or 15 days. ఓకే, సో 10 days ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో టోటల్గా 60 days. ఓకే, సో అరౌండ్ 60 days. ఓకే, సో ఎర్రర్ అనేది ఉంటుంది. ఓకే, సో 60 days కంటే ఎక్కువైనా నో ప్రాబ్లం, ముందే కంప్లీట్ చేసిన నో ప్రాబ్లం, జనరల్గా డిలేనే అవుతుంది. ఓకే, మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు ఓకే అంటే డెఫినెట్గా కొంత డిలే అనేది అవుతుంది. ఓకే, సో ఇది మనకి కంప్లీట్గా సో 60 days ప్లాన్ అనమాట. ఓకే, సో డైలీ చేయాల్సింది ఇంపార్టెంట్. ఓకే, కన్సిస్టెన్సీ. ఓకే, సో ఆల్రెడీ చెప్తున్నాను, కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రోజు మనం గ్యాప్ తీసుకున్నాం, ఈరోజు గాంధీ జయంతి. ఓకే, సో నేను ఈరోజు గ్యాప్ ఇస్తాను అని చెప్పేస్తానంటే గాంధీ జయంతి లేదు, ఏమి ఉండదు. సో మీరు డెఫినెట్గా సో ఇంటి దగ్గర పండుగ ఉంది. ఓకే, సో దసరా పండుగ ఉంది, సో నేను ఒక 3 days అటు వెళ్తాను అని చెప్పేస్తానంటే మిగతా వాళ్ళ 3 daysలో ఇంకో సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారు. ఓకే, సో ఏం అన్ని వదిలేసేయండి. ఓకే, సో రేపు పొద్దున జాబ్ వచ్చిన తర్వాత సో సేమ్ అవే పండుగలు మళ్ళీ వస్తాయి. ఓకే, సో వీ కెన్ ప్రిపేర్ దిస్ టైమ్. ఓకే, సో ఈసారి మాత్రమే మనకు జాబ్ వస్తుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అరౌండ్ 150+ అంటే తక్కువ కాదండి. ఓకే, సో చాలా మంది అనుకుంటుంటారు ఎస్పీడీసీఎల్లో ఎన్ని వచ్చాయి, ఎన్పీడీసీఎల్లో ఎన్ని వచ్చాయి, జెన్కోలో ఎన్ని వచ్చాయి. ఓకే, సో ఇంకొకటి సో మనకి ఈ యాదాద్రి ప్లాంట్. ఓకే, సో వైటీపీఎస్ ఓకే థర్మల్ పవర్ స్టేషన్. సో ఎందుకు అంత ఇంపార్టెంట్ చాలా మంది అడుగుతున్నారు. ఓకే, కొంతమందికి తెలియకపోవచ్చు. సో తెలంగాణ మొత్తంలో కూడా ఓకే సో 4000 మెగావాట్ ఆఫ్ యూనిట్స్. ఓకే, సో 4000 మెగావాట్. ఓకే, సో జనరేషన్ ఉంటే మొత్తం అన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ కలిపి సో ఈ ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్ మాత్రమే 4000 మెగావాట్ జనరేషన్ చేయొచ్చు. ఓకే, సో అందుకని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా అదే ఆటోమేటిక్గా అవసరం అవుతారు కదా. సో ఈ యాదాద్రి ప్లాంట్ గురించి మనము సపరేట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఇది ఒక కేస్ స్టడీ లాగా మనం చదవాలి, ఎందుకంటే అది మనం చదివితే చాలా చాలా పాయింట్స్ మనకి ప్రిపరేషన్లో యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఎనివే తెలంగాణ జెన్కో గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను. సో దాని గురించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చెప్తాను అనమాట. ఓకే, సో ఎనివే 150+ అంటే సో ఎంత కాంపిటీషన్ ఉంటుందంటే సో చాలా మంది చెప్తున్నారు 50,000 మెంబర్స్ అప్లై చేస్తారని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్లో సో నోటిఫికేషన్స్ లేక చాలా రోజులుగా వెయిట్ చేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. సో డెఫినెట్గా దాన్ని బేస్ చేసుకునేసి 80,000. ఓకే, సో 80,000 అప్లికేషన్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. ఓకే, సో మన జెన్కో నోటిఫికేషన్కి. ఓకే, సో జెన్కో అప్లికేషన్స్ అరౌండ్ 80,000 ఉంటాయనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు అంటే ఏపీ వాళ్ళు దీనికి కాంపిటీషన్ అని చెప్పేసానంటే 5% కాంపిటీషన్ అనమాట. అంటే ఓపెన్ కేటగిరీలో 5% కాంపిటీషన్ అనమాట. సో ఎవరైతే అందరూ ఏపీ వాళ్ళు కొట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 5%లో మిగతా అక్కడ ఎస్సీ వాళ్ళు వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎస్సీ కేటగిరీ వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఏపీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఓకే, ఆ ఎస్సీ క్యాండిడేట్ ఏమవుతారంటే
మన రిజర్వేషన్లోకి వస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, కింద ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా సో సెలెక్ట్ అవ్వలేకపోవచ్చు. ఓకే, సో అందుకని చెప్పేసి కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది. ఓకే, సో మనం ఎప్పుడు కూడా టార్గెట్ హైలోనే ఉండాలి. సో అరౌండ్ 85 ఆర్ 80, ఇంతకుముందు చెప్పిన వీడియోలో అరౌండ్ 80 మార్క్స్ మనం ట్రై చేస్తే వస్తుంది అని చెప్తున్నాను. కానీ సో కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుందన్న విషయం అర్థమవుతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి 85 అని చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇంతకుముందు నేను 80 చెప్పాను. ఓకే, సో ఎందుకు సార్ మారుస్తున్నారు అనకండి. సో కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి సో డెఫినెట్గా సో 85 అని చెప్పేసి చెప్తున్నాను. ఈ టార్గెట్ పెట్టుకోండి. ఓకే, డెఫినెట్గా అందరూ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు. ఓకే, 100 అవుట్ ఆఫ్ 100 వచ్చేదానికి ఇది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదు. సో మనం డెఫినెట్గా 85+ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవాలి అనే రకంగా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఆల్రెడీ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో ఒకసారి చూడండి. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ ఏ విధంగా చదవాలి, ఓకే మన కోర్ సబ్జెక్ట్స్ ఏ విధంగా చదవాలి, ప్లస్ అదర్ సబ్జెక్ట్స్ ఏ విధంగా చదవాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీరు ఇక్కడ వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్. ఓకే, సో మీకు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో నచ్చింటే డెఫినెట్గా సో మాట్లాడండి, ఏదైనా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్గా అడగండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో ఎనీవే దీని గురించి సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ గురించి మీకు కావాలనుకుంటే సో డెఫినెట్గా మా నెంబర్స్ కాల్ చేయండి. సో దీని గురించి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఓకే, సో ఇదే ఇయర్ సెలెక్ట్ అవ్వాలి అని చెప్పేసి. ఓకే, సో చాలామంది వారియర్స్ ఉంటారు. ఓకే, సో నాకు కొంచెం ఆ వారియర్స్ ఎవరైనా కానీ ఓకే డెఫినెట్గా ఇదే సారి కొట్టాలని చెప్పేసి ట్రై చేస్తాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.